క్యాన్ వి ఎర్న్ 1 lakh ఫ్రమ్ ఫ్రీలాన్సింగ్? ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ ఉంటుంది. సో మీ అందరి డౌట్ ఈ వీడియోలో క్లియర్ అవుతుంది. టు గెట్ సక్సెస్ ఇన్ ఫ్రీలాన్సింగ్ యూ నీడ్ జస్ట్ దీస్ 3 థింగ్స్: స్కిల్స్, పోర్ట్ఫోలియో, క్లయింట్స్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీరు అలా వెళ్ళిపోకండి. మీకు ఫ్రీలాన్సింగ్లో ఏ స్కిల్ రాకున్నా కానీ మీరు ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు. దాన్నే డ్రాప్ సర్వీసింగ్ అంటారు. నెక్స్ట్ వీడియోలో మీకు డ్రాప్ సర్వీసింగ్ అంటే ఏంటిదో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రీలాన్సింగ్ గురించి తెలుసుకుందాం. పోర్ట్ఫోలియో అనేది మీ ఐడెంటిటీ లెక్క. మీకు పోర్ట్ఫోలియో మంచిగా లేకపోతే క్లయింట్స్ కాదు కదా, కుక్కలు కూడా దిగు. ఓకే, జోక్స్ అపార్ట్, మీ పోర్ట్ఫోలియో ఎంత బెస్ట్ ఉంటే క్లయింట్స్ అంత ఫాస్ట్గా క్లోజ్ అవుతారు. మీకు రిఫరెన్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా. ఆ పోర్ట్ఫోలియో చెక్ చేయండి. సో మీకు ఒక పోర్ట్ఫోలియో ఎట్లుండాలనే ఐడియా వస్తుంది. మీ పోర్ట్ఫోలియోలో ఏది పడితే అది కాకుండా మీ బెస్ట్ వర్క్ అయితే ఏది ఉందో అదే మీరు పోర్ట్ఫోలియోలో అప్లోడ్ చేసుకోండి. సో క్లయింట్స్ చూడడానికి ఒక నీట్ ఫార్మాట్లో ఉంటుంది. కమింగ్ టు క్లయింట్స్, మనకు క్లయింట్స్ని రీచ్ కావడానికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్బౌండింగ్, ఇంకోటి అవుట్ బౌండింగ్. ఇన్బౌండింగ్, అవుట్ బౌండింగ్ అంటే ఏంటి భయ్యా అంటే, ఇన్బౌండింగ్ అంటే క్లయింట్సే మన పర్సనల్ బ్రాండ్ చూసి మనల్ని రీచ్ అవుట్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పర్సనల్ బ్రాండింగ్. ఇంకొకటి అవుట్ బౌండింగ్. అవుట్ బౌండింగ్ అంటే ఏంటంటే మనం క్లయింట్స్ని రీచ్ కావాలి. ఎట్లా అంటే ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఈ ప్లాట్ఫామ్స్లలో క్లయింట్స్ డేటా తీసుకొని మనం వాళ్ళకి ఈక్వల్ మెయిల్స్ లేదా డిఎమ్స్ చేసుకుంటా రీచ్ అవుట్ కావాలి. వాళ్ళకి ఇప్పుడే ఇచ్చి మన పోర్ట్ఫోలియో నచ్చితే మనతో వర్క్ చేయడానికి వాళ్ళు ఒక అవుట్ బౌండింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి నాకు పర్సనల్గా యూజ్ అయిన ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఈ 3 నాకు ఎఫెక్టివ్ యూజ్ అయినాయి. ఈ 3 ప్లాట్ఫామ్స్లో మనకు ప్రొఫెషనల్ క్లయింట్స్ ఉంటారు. సో మనం వీళ్ళకి రీచ్ అయినామనుకో మనకు క్లయింట్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ని ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటే మనం అంత ఫాస్ట్గా మనకు క్లయింట్స్ అనేది దొరుకుతారు. అండి అప్పుడే వీడియో అయిపోలేదు. మనకు ఫ్రీలాన్సింగ్లో క్లయింట్స్ రావడానికి ఇంకో మెథడ్ కూడా ఉన్నది. అదే మనం ఫ్రీలాన్స్ వెబ్సైట్లలో మన ప్రొఫైల్ని పోర్ట్ఫోలియో షేర్ చేసుకోవడం. అది ఎలా అంటే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ లైక్ ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్, ఈ వెబ్సైట్లలో మనం ఏం చేయాలంటే మన ప్రొఫైల్లో మనం చేసిన బెస్ట్ వర్క్ని అప్లోడ్ చేసి మన పోర్ట్ఫోలియో తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే క్లయింట్స్ కోసం మన ఆ వెబ్సైట్లలో సెర్చ్ చేసుకోవాలి. అందులో మీకు ఎస్ఈఓ తెలిసి ఉంటే ఆ ఎస్ఈఓ చేసుకుంటూ మీరు ఈజీగా ఆ వెబ్సైట్ నుంచి వెళ్ళి క్లయింట్స్ తీసుకోవచ్చు. కానీ నేను ఈ ప్రాసెస్ని ఎందుకు లాస్ట్లో చెప్తున్నానంటే ఈ వెబ్సైట్లలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే న్యూ ఎడిటర్స్ కానీ కొత్త ఫ్రీలాన్సర్స్ కానీ అలా ఫస్ట్ మీకు క్లయింట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అదే మీరు ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లో ఎస్ఈఓ లేదా మీరు ఆర్టికల్ ర్యాంకింగ్ మెథడ్ తెలిసి ఉంటే మాత్రం మీకు ఈజీగా క్లయింట్స్ దొరుకుతారు. సో నేను చెప్పిన మెథడ్స్లలో మీకు ఏ మెథడ్ యూజ్ అవుతుందో అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. నేను నెక్స్ట్ వీడియోలో ఫైవర్లో గిగ్ ఎలా క్రియేట్ చేయాలి, మన గిగ్ అనలైసిస్ ఎలా చేయాలి, గిగ్కి మనం పెట్టిన గిగ్కి ఎస్ఈఓ ఎట్లా చేయాలని ప్రతి ఒక్కటి నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. అది ఎప్పుడు ఈ వీడియోకి మంచి రీచ్ వచ్చిందంటే నేను నెక్స్ట్ వీడియోలో అదే చేస్తా. మీకు ఫైవర్ గురించి ఎస్ఈఓ టెక్నిక్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే చేద్దాం. Lights they flicker and the candles glitter like you're in a thriller. Heart goes pum pum pum. Ghostly figures they can get so bitter. Show you want to until you can turn back. You don't.